నమస్కారం. శ్రీమాత్రే నమః. పుట్టిన తేదీని బట్టి మీ స్వభావం తెలుసుకుందాం. ఏ రోజు పుట్టినామో ఆ రోజును బట్టి వాళ్ళు ఎలాంటి వారో, ఎలా ఆలోచిస్తారో అన్నది తెలుసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం మనుషుల వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనని అంచనా వేయవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో ఎలా ఉంటారో కూడా తెలుసుకోవచ్చు. పేరులోని అక్షరాల సంఖ్యను బట్టి, జాతకాలను, పుట్టినరోజులను బట్టి వ్యక్తిని న్యూమరాలజీ అంచనా వేస్తుంది. 3, 9, 12, 15, 21, 30 ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తారు. అన్ని అంశాల్లోనూ వీరికి తొలి ప్రాధాన్యత దీనికి. కళలు, సాంప్రదాయాలు సైతం సృజనాత్మకంగా ఆలోచిస్తారు. అలాగే వీళ్ళు చాలా తెలివైన వ్యక్తులు. అంతేకాకుండా ఊహాత్మక సామర్థ్యం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. 8, 17, 22, 26, 13, 24, 31 తేదీల్లో జన్మించిన వాళ్ళు కుటుంబానికి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. కుటుంబం అంటే ప్రాణమిచ్చే మనస్తత్వం వీరిది. రక్త సంబంధికులు ప్రేమను పంచే వీళ్ళు వారి కోసం ఏదైనా చేస్తారు. వీళ్ళు నిజాయితీ పరులైన స్నేహితులకు అప్పుడప్పుడు అందుబాటులో ఉంటూ వారి అవసరాలకి అనుగుణంగా వీళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. 4, 25, 16, 5, 14, 23 తేదీల్లో పుట్టిన వ్యక్తులు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వివిధ అంశాలలో భాగస్వాములుగా ఉంటూ వాటి ద్వారా అనుభవాన్ని గ్రహిస్తారు. సాహసం చేయడం అంటే వీరికి ఇష్టం. తమ పరిధిలోని వాతావరణాన్ని వీళ్ళు ఆహ్లాదంగా ఉంచడానికైతే ప్రయత్నిస్తారు. 1, 10, 18, 19, 27 తేదీల్లో జన్మిస్తే వీళ్ళు నాయకులుగా ఉంటారు. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు చాలా బలంగా ఉంటారు, బలవంతులు కూడా. లక్ష్యాలని నిర్దేశించుకుని జీవితంలో వాటిని సాధించుకునేంత వరకు అయితే మాత్రం వీళ్ళు నిద్రపోరు. వీళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలని తప్పకుండా సాధించుకుంటారు, వాటిని నిర్దేశించుకొని ప్రయాణిస్తూ ఉంటారు. 2, 6, 7, 11, 20 తేదీల్లో జన్మించిన వారు ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులు. మొదటిసారి చూసినప్పుడు తప్పుడు భావన కలిగినా తర్వాత వీళ్ళ వ్యక్తిత్వం అంటే ఏంటి అనేది మనకి చక్కగా అర్థమవుతుంది. తర్వాత ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు తమకి ఎదురైన సమస్యలు కనుక ఎటువంటి సమస్య అయినా సరే వీళ్ళు చాలా సులభంగా అధిగమిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. నమస్కారం.